ఊయందించలేనిది ప్రేమ, యేసయ్య ప్రేమ అది ఎవరు కొలువలేనిది. నిజమో దేనిని నామో ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఈ తపస్కాలంలో క్రీస్తు శ్రమ ధ్యానకాలం చేసే ఈ ఎన్నో శుక్రవారం అందరూ చెప్పండి అమ్మా, 4వ శుక్రవారం. 4 అనే సంఖ్యని మనం ఈరోజు ధ్యానం చేసుకోవాలి. ఈ సృష్టికి దిక్కులన్నీ 4: తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ. అదే ఇంగ్లీష్ చెప్పగలవా? ఇంగ్లీష్లో ఓకే, అదే ఇంగ్లీష్ బాగా మాట నువ్వు అది సరిగ్గా రావడం ఇవి చెప్పిద్ది. నువ్వు చెప్పు మళ్ళీ. దిక్కులన్నీ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. అది సౌత్ అది చెప్తుంది. అందుకని తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ. చూడండి ఒకసారి రైల్వేకి దక్షిణ మధ్య రైల్వే అంటాడు. దక్షిణ అంటే ఆ రైలు ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు ఎటు వెళ్తుంది? దక్షిణాది నుండి వస్తుంది, అది దక్షిణకి వెళ్తుంది. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ. అందుకని ఈ దిక్కులు చాలా తెలుసుకోవాలి మనం. చాలామందికి ఏ దిక్కైనా పర్లేదు అంటారు, కానీ దిక్కులు తేడా ఉంది కదా. సూర్యుడు పడమటి దిక్కుకి ఇప్పుడు సాయంత్రం తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ. కాబట్టి ఈ 4 దిక్కులు ఒకటి తూర్పు అనేది మనం చాలాసార్లు తూర్పు నుండి సూర్యుడు రాకపోతే మనకి ఏదో లేనట్టు ఉండదు. అందుకనే సూర్యుడు భూమి మీదకి రాగానే మొక్కలన్నీ కూడా చైతన్యవంతాయి. ఈ ప్రకృతి అందుకు పరవశిస్తారు ఆ సూర్యుడు రాగానే. అలాగే ఈ సూర్యుడు వచ్చినప్పుడు మనకి అన్నీ మేలు జరుగుతుంది కదా. అలాగే సృష్టిని సృష్టించిన దేవుడు, సృష్టికర్తన దేవుడు ఇంకా ఎక్కువగా మనల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఒక్కసారి మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో, కానీ నా ఎడల ఆ భయభక్తుల చూపు మీపై నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కల ఆయన రెక్కలు ఆరోగ్యం కలిగి చేయును. ప్రైజ్ లార్డ్. అది కాబట్టి సూర్యుడి గురించి అందరికీ తెలుసు. ఒక్కోసారి సూర్యుడు కూడా మేఘాలు వచ్చినప్పుడు, సైక్లోన్ తుఫాను వచ్చినప్పుడు ఏమవుద్ది? కనపడదు. అమ్మ 3 రోజుల వరకు మేఘాలు కమ్మేస్తే సూర్యుడు బయటకు రాడు. ఈ ప్రకృతిలో ఒక శక్తి అది. అయితే దేవుడు సృష్టించాడు, సృష్టిలో అన్నీ కూడా మనకి ఇచ్చాడు. అదే మనకి పంచభూతాలు అంటారు. పంచభూతాలు అంటే 5 శక్తులు: ఆకాశము, భూమి, గాలి, నీరు, నిప్పు. అది ఇవన్నీ కలిగి చేసిందే దేవుడు. అంటాడు ఏమని? యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనంలో, యోహాను సువార్త 1:3 సమస్తమని ఆయన మూలము కలిగెను, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగల. ప్రైజ్ లార్డ్. నువ్వు మన కంటికి కనిపి ఏదైనా సూర్యుడు కావచ్చు, చంద్రుడు కావచ్చు, ఆకాశ నక్షత్రం కావచ్చు, భూమి కావచ్చు, అన్నీ కూడా దీని వెనుక ఉన్నాడు. ఆయనే దేవుడు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఆయనే మనం దేవుడు. ఇంగ్లీష్లో గాడ్, GOD, గాడ్. G అంటే జనరేటర్ అంటే సృష్టికర్తని అర్థం. O అంటే ఆర్గనైజర్ అని నడిపించేవాడు అర్థం. D అంటే డిస్ట్రాయర్ అంటే శుద్ధి చేసేవాడు, పవిత్రం చేసేవాడు అని అర్థం. కాబట్టి ఈ గొప్ప లక్షణాలు మనకి యేసు ప్రభువులోనే కనపడతాయి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. మొట్టమొదటి ఏంటంటే డిస్ట్రాయర్ అంటే D అనే దానికి. మొదటి అంటే G అంటే జనరేటర్, సృష్టికర్త అని అర్థం. అందుకే యేసు ప్రభు సృష్టికర్తగా ఎలా చూపించాడు? ఉదాహరణకి 5 రొట్టెలు 2 చేపలు. ఎన్నయ్యి? 5 రొట్టెలు 2 చేపలు. 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి? 5,000 మందికి పంచగా 12 గంపలు. అదే సృష్టికర్త. చప్పలు కొట్టండి. అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నటువంటి పక్షపాత రోగి, డాక్టర్లు వైద్యం అన్నీ చేశారు, కానీ ఆయన బెతస్త కోనేటి దగ్గర కూర్చున్నాడు. అంతే, పూర్తిగా లాస్ట్లో దేవుని శక్తి కొరకు ఎదురు చూస్తున్నాడు. అది యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తాం. 8వ వచనం నుండి. యోహాను సువార్త 5:8 నుండి.
యోహాను సువార్త 5వ అధ్యాయం 8, 9 వచనాలు. లేము నీ పడకను ఎత్తుకొని నడువుము అని యేసు అతనితో చెప్పాను. వాడు తక్షణమే పడకను తీసుకొని ప్రైజ్ లార్డ్. చూసారా, ఇది సృష్టికర్త అంటే. యేసుప్రభు సృష్టికర్త. మాట మాత్రం సెలవిస్తేనే, ఇదిగో ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన ఉమ్ములో శక్తి ఉంది, ఆయన చూపులో శక్తి ఉంది, ఆయన చేతిలో శక్తి ఉంది, ఆయన వేసుకున్న వస్త్రంలో శక్తి ఉంది. అందుకని యేసుప్రభు సృష్టికర్త. నమ్మాలంతే, నమ్మితే ధన్యులే. అందుకే నమ్ముట నీ వద్ద సమస్తం సాధ్యం. ఆయన ఒక్కళ్ళలోనే కనపడుతుంది అది. అందుకే దేవుడిని మనం సృష్టికర్తగా చూడాలి. అలాగే ఆర్గనైజర్ అంటే నడిపించేవాడు. ఒక్కోసారి మనం మన ఆలోచన, మన తెలివి, మన ఉద్దేశాలు కొంతవరకే, కానీ ప్రేరేపించి దేవుడు నడిపిస్తూ ఉంటాడు. అమ్మ ఈ పని బ్యాలెన్స్గా మిగిలిపోయింది కదా, ఆ పని చేసుకో, ఈ పని చేసుకొని ప్రేరేపించేది ఎవరో? ఆయనే ఆర్గనైజర్ అంటే నడిపించేవాడు. అందుకే దేవుడు సృష్టికర్త, మనం చేసిన దేవుడు, అలాగే మనం నడిపించే దేవుడు, అలాగే మనం పవిత్రపరిచేది కూడా ఆయనే. అందుకే అనుకున్నా మనం యోహాను సువార్త 1వ అధ్యాయంలో దేవుని వాక్యంలో సెలవిస్తుంది. 1వ అధ్యాయం 7వ వచనం, 1:7. అతని మూలమున అతడు ఆ వెలుగునకు సాక్ష్యమయ్య వచ్చెను. అతడు ఆ వెలుగునకు యోహాను సువార్త కాదు, యోహాను రాసినటువంటి ఆ పత్రికలు అంటున్నాడు ఆ మాట. అంటే దేవుడు మనకి ఆయన పవిత్రుడు. 1:7 మళ్ళా ఆయన మాట్లాడతాడు. యోహాను సువార్త కాదు, 1:7 అంటున్నాడు. ఏమనంటే అంటే ఆయన కుమారుని రక్తం చేత అందరినీ పవిత్రపరుస్తున్నాడని. అందుకే ఈ శిల్వ సువార్త, అలాగే శిల్వ శ్రమల ధ్యానం. అందుకే ఈనాడు దేవుని యొక్క పరిశుద్ధ రక్తంతో కడగబడుతున్నాం. ఈరోజు ఈ 4వ శుక్రవారం, ఈ 4వ శుక్రవారం శిల్వ శ్రమల ధ్యానం చేసినప్పుడు ఆయన రక్తం చేత మనం కడగబడుతున్నాం. అందుకని వారి పాపము నుండి ఆయన తుడిచివేస్తున్నాడని యోహాను మొదటి లేఖ 1వ అధ్యాయం 7వ వచనంలో, కానీ ఆ వెలుగులో ఉన్నట్టే మనముని వెలుగుతో జీవించినట్టు మనము అన్యోన్య సహవాసము గలవారమగుదుము. ఆయన పుత్రులకు యేసు రక్తం వలన అది కాదు, మన పాపం నుండి కూడా శుద్ధి చేస్తాడు. చప్పలు కొట్టండి. అందుకే డిస్ట్రాయర్, ఆయన శుద్ధి చేసేవాడు, ఆయన ఆరోగ్యపరిచేవాడు. ఇంకెక్కడి నుంచో మెడిసిన్ తీసుకుని అవసరం, మాట మాసాలు వెళ్తాయి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఆ మార్కు సువార్త 1వ అధ్యాయంలో 40 వచనం నుండి, మార్కు సువార్త 1వ అధ్యాయము 40 వచనం చదివినట్లయితే అక్కడ మనం కొన్ని విషయాలు చూస్తున్నాం. మార్కు 1:40 నుండి, కుష్ఠరోగి ఒకడు వచ్చి ప్రభు ఎదుట మోకరించి నీకు ఇష్టమగునచో నన్ను స్వస్థపరచకూడదు అని ప్రాధేయపడెను. యేసు జాలిపడి చేయి చాచి వానిని తాకి నాకు ఇష్టమే శుద్ధి పొందుమనెను. వెంటనే అతని కుష్ఠరోగము ప్రైజ్ లార్డ్. ఇది ఆయన డిస్ట్రాయర్. ఏ శక్తి కూడా మనకు ఆయనకు అడ్డు రాదంతే. అందుకే క్రియేషన్, న్యూ క్రియేషన్, సృష్టికర్త దేవుడు. అందుకే చూసారా, సముద్రం కూడా గాలి నెమ్మడించాను. ఓ చెర్రైపోతాం, ఏంటది కెరటాలు, శిష్యులు ఏమైపోతున్నారు, బాబాయ్ పడిపోతాం అంటున్నారు. కానీ ప్రభువులు ఇచ్చాడు, సముద్రం నెమ్మడించు, గాలి ఆగిపోమన్నాడు. ఆయన సృష్టికర్త కాదా? ఏమో అర్థమవుతుందా? ఎవరైనా ఆపుతారా? కాలవతుంటే ఆపలేకపోతున్నారు, ప్రవాహజలం ఆపలేకపోతున్నారు. కానీ యేసుకు సముద్రాన్ని ఆపాడు. నమ్మవలసిందే. దేనిక హోలీ బైబిల్లో మనకున్న సత్యాలు మనం గ్రహిస్తే అంత గొప్ప దేవుడు. అందుకనే ఆయన సామాన్యుడిగా కనిపిస్తాడు, నరావతారిగా, కన్యగర్భంలో ఒక వడ్రింగ్ కుమారుడిగా సామాన్యంగా మనకి కనపడతాడు. కానీ అనంతమైన శక్తి గల దేవుడు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అదిగో శిలువ మీద పట్టబడినవాడు కనిపిస్తాడు, కానీ ప్రపంచాన్ని శాసించిన దేవుడు ఆయన. ఆయన శిలువ పైన వేలాడుతున్నాడంటే అర్థం ఏంటి? మానవులు చేసిన పాపం ఇంత ఘోరమని చెప్పడానికి మనిషి కళ్ళకు చూపిస్తా కానీ శిలువ మీద వేలాడాడు. కానీ ఆయనకి శిలువ మరణం ఎందుకు? మేకులు ఏమైనా చేయగలవా? చెక్క ఏమైనా చేయగలదా? ఆయన సమస్తం చేయగలిగిన వాడు. కారణం
మన మీద ప్రేమ కొద్దీ ఆయన లోబడ్డాడు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. చూడు, ఒక తల్లి పిల్ల వెళ్తూ ఉంటారు. ఆ తల్లి అవి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. తన పిల్ల నేను అడవలేను అంటుంది. అప్పుడు ఏం చేద్దే? ఏమా వెనక్కొచ్చి గప్పుకొని ఎత్తుకోవడం. ఏమా నేను ఎత్తుకోలేను అంటుంది ముందు. మళ్ళీ తల్లి ప్రేమ ఎటువంటిది? మళ్ళీ వచ్చి అమాంతంగా ఎత్తుకోండి. ప్రైజ్ లార్డ్. మరి ఈ తల్లులకి ఎంత ప్రేమ, దేవుడికి ఎంత, మనం సృష్టించిన దేవుడికి ఇంకెంత ప్రేమ ఉండాలి. అందుకని అంత గొప్ప దేవుడు. అందుకే 4వ శుక్రవారం మనం ధ్యానం చేస్తున్నాం. అందుకే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ఆయన సృష్టికర్త దేవుడు. అలాగే తూర్పున ఉదయించిన సూర్యుడు భూమి మీదకి కిరణాలు వచ్చినప్పుడు ఎంత పరవశిస్తుందో ప్రకృతి. అలాగే యేసుక్రీస్తులో ఎవరైతే ఆ వాక్యం ఉంటారో, ఆ వాక్యం వెళుతుందో వాడు తప్పనిసరిగా ఫలిస్తారు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. యెషయా గ్రంథం 55వ అధ్యాయం, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10-11 చెప్తున్నాడు ప్రవక్త. క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితం చెప్పిన రాసిన గ్రంథం ఇది. 55వ అధ్యాయంలో ఆయన చెప్తున్నాడు ఏమని? 10-11 వచనాలు. ఆ వర్షమును హేమమును ఆకాశము నుండి వచ్చి అక్కడ అలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనములని, ఆ భుజించిన వారికి ఆహారముని కలుగు చేయుటకై తిరిగి వచ్చి అలాగే నా నోట నుండి వచ్చినమును. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. కాబట్టి నా మాట కూడా ఎలా ఉంటుందంటే, వర్షము, హేమం అంటే మంచు. మంచు వల్ల ఇప్పుడు చాలా పండుతున్నాయి. మామిడికాయలు ప్రతి సంవత్సరం సరిపడగా మామిడికాయ పచ్చడి పట్టుకుంటా ఉంటే అక్కడి నుంచి వచ్చినాయి దేవుడు కురిపించిన మంచు. అలాగే మంచి పంటలు పండుతున్నంటే ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆయన ఇచ్చిన నీరు ద్వారానే ప్రకృతిలో ప్రవశిస్తుంది. సృష్టికర్త అయిన దేవుడు. అందుకే నేను మొదటగా ఆయన సృష్టికర్తగా మనం చూడాలి. తూర్పు దిక్కంటే ఆయన సృష్టికర్తగా మనం గమనించాలి. ప్రైజ్ లార్డ్. అలాగే సృష్టికర్తగా ఆయన వచ్చి మన కొరకు శిలువ మరణం పొంది ఆయన మరణించాడు, సజీవుడిగా లేచాడు, అదిగో పరలోకానికి వెళ్ళాడు, మళ్ళా ఆయన రాబోతున్నాడు. ప్రైజ్ లార్డ్. అందుకే తూర్పు దిక్కు ఆయన జన్మానికి, ఆయన ప్రారంభ జీవితానికి మనకి పోలికగా ఉంది. రెండోది తూర్పు ఎదురుగా ఉందంటే పడమట. అది ఎందుకంటే యేసు ప్రభు మళ్ళీ వస్తాడు అనే సత్యాన్ని, జీసస్ క్రైస్ట్ కమింగ్ వెరీ సూన్. ఆయన వచ్చాడు, ఎలాగొచ్చాడో మళ్ళీ ఆయన వస్తాడు. అలాగే తూర్పు, పడమర, అలాగే ఉత్తర, దక్షిణ. ఉత్తరం అంటే అర్థం ఏంటంటే దేవుని సింహాసనం అని అర్థం. ఆయన ఉత్తర దిక్కును కూర్చున్నాడు. ఎటు పక్కకే ఆ దేవుడు ఉత్తర దిక్కున ఉన్నాడు. ఎలా తెలుసు నీకు? ఇప్పుడు గ్రహించావా? ఉదాహరణకి మరి సముద్రంలో మరి చూసినట్టయితే షిప్స్ వెళ్తూ ఉంటాయి. సముద్రం చుట్టూ కూడా నీరే, ఎటెల్లో తెలదో. కానీ ఆ సముద్రంలో ప్రయాణం చేస్తుంటే, వాడలు నడిపిస్తుంటే వాళ్ళు దిక్కు చూసి ఒకటి ఉంటుంది. దిక్కు చూసి అంటే అది ఉత్తర దిక్కుకి కేంద్రీకరిస్తుంది. చప్పలు కొట్టండి. ఏ పక్కకే చెప్పారు కదా, దిక్కులు చెప్పారు. ఇంగ్లీష్లో ఏంటి? నార్త్. చెప్పండి. ఉత్తర దిక్కు దానికి ఇంగ్లీష్లో ఏమంటాం? నార్త్ అంట. కాబట్టి అర్థమైందా? కాబట్టి వాడ ప్రయాణం కొన్ని 100 కిలోమీటర్లు వెళ్ళాలి సముద్రంలో, దిక్కులు కనపడవు. అది ఏంటి అయోమయం కూడా ప్రయాణం. కాబట్టి ఆ వాడ నడిపే డ్రైవర్ దగ్గర ఒక సూచిక ఉంటుందంటే ఆ రాడర్ చూపిద్దనమాట. నువ్వు ఉత్తర దిక్కు ఇటు ఉంది, నువ్వు ఏ ప్రక్కకి వెళ్ళాలి, ఇదిగో ఈ ప్రక్కకి వెళ్ళాలి. నువ్వు ఉత్తర దిక్కు కేంద్రీకరించుకుని మిగతా ప్రయాణం సాగిపోతుంది. నేను ఉత్తర పక్కనే చూపిస్తుందంటే ఉత్తరానికి ఎదురే ఉంది తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ. అందుకని దానిని బట్టి ఎటువైపుకి వెళ్ళాలో ఆయన డ్రైవింగ్ చేసుకుంటూ వెళతారు. అలాగనే ఉత్తర దిక్కు ఎందుకు కేంద్రీకరిస్తుంది అయస్కాంత సెల్ అంటే, ఆ రాటర్ అంటే దేవుని సింహాసనం అక్కడ ఉంది. చప్పలు కొట్టండమ్మా, గట్టి కొట్టాలా. అందుకని ఉత్తర దిక్కులో ఉంది కాబట్టి అటు చూపిస్తుంది. అందుకే దేవుడు ఎటువైపు ఉన్నాడు? ఎటువైపు ఉన్నాడు? ఎటువైపు ఉన్నాడు? ఉత్తర దిక్కున. ఉత్తర దిక్కున ఆయన సింహాసనం ఉంది అని బైబిల్ చెప్తుంది. అందుకే దేవుడు ఉండే స్థలం ఉత్తర దిక్కుని. అలాగే దేవుడు ఉదయించిన ఎటు పక్కకి? తూర్పు. ఆయన మరలా తిరిగి వచ్చేది పక్కకి ఆయన మళ్ళీ వస్తాడు. అందుకని
అలా మిగిలింది ఏంటంటే దక్షిణం. దక్షిణం అంటే అర్థం ఏంటంటే ఆయన కుడి చేయి అని అర్థం. దక్షిణ హస్తం. దక్షిణ హస్తం అంటే బలమైంది అని అర్థం. అందుకనే దక్షిణ హస్తం అంటే దేనికి సూచన అంటే ఆయన సంఘానికి సూచన. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అందుకే దక్షిణ చేయికి వేళ్ళు ఉంటాయి కదా, హస్తం. అందుకనే దేవుని సంఘ బిడ్డలు దేవుని యొక్క ఆయన వాక్యం కొరకు, ఆయన ప్రార్థన కొరకు, ఆయన వాక్యం ఎవరు జీవిస్తారో వాళ్ళపైనే, ఆ సంఘంలో ఉన్న బిడ్డలకే ఆయన దక్షిణ హస్తాన్ని వాళ్ళ మీద ఉంచుతాడు. చప్పలు కొట్టండి. ఉత్తరాదిలో ఉన్నటువంటి ఆ దేవుడు ఆ యొక్క దక్షిణ వైపు ఉన్న తన ప్రియమైన బిడ్డలకి ఆయన ఎక్కడైతే బలిపీఠం మీద దైవ వాక్యం వినిపిస్తుందో ఆ వాక్యానికి టచ్ అయ్యి ఈ ప్రజలకు ప్రోక్షింపజేస్తాడు ఆయనకు దేవుడు. ప్రైజ్ లార్డ్. అందుకే ఈ నా మాట ఆలకించి పాటించేవారు ధన్యులు. అందుకనే ఆయన వాక్యం ఎక్కడుంది? ఎక్కడ ఉంది. ఎక్కడ ఉందంటే అర్థం ఏంటంటే ఆయన కుడి చేయి ఇక్కడ ఉందని అర్థం. అందుకే నీ ప్రవర్తన, దేవుని సన్నిధికి నీ ప్రవర్తన దేవాలయం పట్ల, గుడుల పట్ల, దైవ జనుల పట్ల చాలా కేర్ఫుల్గా వ్యవహరించాలి. అందుకే నాడు వాళ్ళతో ఆయన ఉంటాడు, ఆయన హస్తం వాళ్ళతో ఉంటుంది, ఆ దేవుడు వాళ్ళతో ఉంటాడు. ఏమన్నాడు ప్రభు? మత్తయి సువార్త మరి దేవుని వాక్యం చూస్తే 28వ అధ్యాయంలో 20 వచనం, మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 20లో చెప్తున్నాడు ఏమని. అక్కడ మనం చూసినట్టయితే దేవుని వాక్యం చూస్తాం. 28వ అధ్యాయం 20 వచనం, మత్తయి సువార్త, నేను మీకు ఆజ్ఞాపించినదంతయు వారు ఆచరింపగలుగుతారు. ఇదిగో లోకాంచి వరకు సర్వదా మీతోనే ఉంటాడు. ప్రైజ్ లార్డ్. మీతోనే ఉంటాడు. మీరు వెళ్ళండి నా సువార్తకి. అందుకని నమ్మి బాప్తిసం పొంది రక్షించబడి వెళ్ళండి, సర్వసృష్టిగా సువార్తకాడు. కాబట్టి మీరు వెళుతున్నప్పుడు, మీరు వేసే ప్రతి అడుగు మీరు వెళుతున్నప్పుడు నేను మీతోనే ఉంటాను. అందుకనే ఆయన బలమైన మాటలు. అందుకని దక్షిణం అంటే కుడి చెయ్యి. దేవుని వాక్యం ఎవరైతే వింటారో ఆ దైవ జనుని యొక్క చేతి కింద ఎవరైతే దీనులుగా ఉంటారో ఆ బ్లెస్సింగ్స్లన్నీ వాళ్ళకి వస్తాయి. చప్పలు కొట్టండి. ఈ సందర్భంలో పేతురుగా తన పత్రికలు చెప్తాడు. మొదటి పేతురు పత్రికలో మనం చూస్తున్నాం. మరి 5వ అధ్యాయంలో 5 నుండి 5వ అధ్యాయం 5 నుండి మొదటి పేతురు 5 నుండి అక్కడ మనం చూసినట్టయితే వాక్యాల సెలవు. యువకులారా మీరు అట్లే మీ పెద్దలకు విధేయులండు, మీరందరినీ వినయమను వస్త్రం ధరించాలి. ఏలైనా దేవుడు అహంకారాన్ని ఎదిరించి వినయశీలను కటాక్షించును. ఆయన శక్తివంతమగు దేవుని హస్తమునకు వినమ్రులు కండి. కాబట్టి దేవుని హస్తం, దేవుని సేవకుడు ఆయన వాక్యం ప్రకటించి ఆ బలిపీఠం దేవుని సన్ని మీరు వినమ్రులుగా ఉండాలి, తగ్గించుకుండాలని చెప్తున్నాడు. అది యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. యాకోబు 4:6లో చెప్తున్నాడు, అహంకారాలు ఎదిరించి దేవుని ఆయన కృపని ఎక్కువగా ఇచ్చును. ఏలైనా దేవుడు అహంకారులను ఎదిరించును, వినమ్రులకి. అది కాబట్టి కృప అంటే దేవుని ప్రేమ. దక్షిణ హస్తం ఆ కుడి చెయ్యి. మొట్టమొదటి అంటే తూర్పు అంటే ఆయన వచ్చిన మొదటి రాకట. రెండవ రాకట అంటే పరమట. ఆయన ఎక్కడ ఉన్నాడంటే ఉత్తర దిక్కులో ఆయన కూర్చున్నాడు. ప్రైజ్ లార్డ్. ఆ ఉత్తర దిక్కు నుండి ఆయన వాక్యం ఎక్కడ ప్రకటించబడుతుందో దేవుని యొక్క సేవకులు, యాజకులు ఆయన పని చేస్తారో అక్కడి నుంచి ఎక్కడికి ఫోకస్ అవుతుంది అనమాట. చూడండి, నువ్వు మాట్లాడే ప్రతి మాట ఎక్కడికి వెళ్తుంది? శాటిలైట్కి వెళ్ళిపోతుంది. అక్కడ ఒక్కొక్కసారి ఎక్కువగా మాట్లాడుతున్నప్పుడు కాస్త ఆగండి చెప్తుంది. సో ఇక్కడ నుండి నీ దగ్గరికి రాదు, ఎక్కడికి వెళ్ళి టచ్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ నీ నెంబర్కి వస్తుంది. అర్థం చెప్పేది ఇంకా పలుకుతలేదమ్మా నెంబర్ అంటారు కదా. ఎందుకని అక్కడ సరి చేసుకుంటుంది. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. నువ్వు మాట్లాడే ప్రతి మాట ఎక్కడికి వెళ్ళాలి? శాటిలైట్ దగ్గరికి వెళ్తుంది. అక్కడి నుంచి నీకు విడుదల అవుతాయంట. అలాగే దేవుని యొక్క ఫోకస్, దేవుని యొక్క ప్రసన్నత దైవజనుల్లో ఉండి అది సంఘం మీదకి వస్తుంది. అందుకే నాడు ఆయన సేవకుడు ప్రార్థన చేసిన ఆ వాక్యం ప్రకటిస్తాడు. ఆయనతో ఉంటాడు కాబట్టి, ఆయన మాటలు కాబట్టి. అందుకే నాడు నేను సమాప్తి వరకు మీతోనే
ఉంటాం. ప్రైజ్ లార్డ్. అందుకే మనం తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ. అలాగే సిలువలో కూడా మనకి 4 కొమ్ములు కనపడతాయి. చూడ, పై కొమ్ము, కింద, ఇటు పక్కన అటు పక్కన. ఎన్ని ఉన్నాయమ్మా? ఎన్ని కొమ్ములండి? అది కాబట్టి ఈ 4 కూడా అర్థం ఏంటంటే, మొదటిది మనం ఆ పైన కొమ్ముని మనం దేవుని కొరకు నిత్యం నిరీక్షించాలని. ప్రైజ్ లార్డ్. మన నిరీక్షణ తగ్గకూడదు. చూడొకసారి రోమా పత్రికలో మనం దేవుని వాక్యం 5:5, రోమా 5:5. ఈ నిరీక్షణ మనకు నిరాశను కలిగించదు. ఏదైనా దేవుడు దానముగా మనకు ఒసగిన ఆ పవిత్రాత్మ ద్వారా తన ప్రేమతో అది. కాబట్టి పైనున్నది ఏంటంటే నిరీక్షణ. ఈ భూలోక యాత్ర ముగించిన తర్వాత మనకి ఏముందని నమ్ముతున్నాం? ఏముందనమ్మా? ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం? పరలోకానికి వెళ్ళాలని. అందుకే పైన భాగం ఏంటంటే నిరీక్షణ కలిగి మనం పాడతాం కదా, దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించున ప్రాణమా, దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించున ప్రాణం. కాబట్టి మొదటగా పై భాగము నిరీక్షణ మనకు చూపిస్తుంది. ఈ నిరీక్షణ మనల్ని సింగిపాస్తుంది. పైనుంది కిందకు వచ్చినప్పుడు కింద భాగం ఏంటంటే పశ్చాత్తాపం అనేది చూపిస్తుంది. ఎక్కడి నుంచి మన పశ్చాత్తాపం, సిలువ ఆ మరణాన్ని చూస్తే మనం ఆయన పాదాల దగ్గర పశ్చాత్తాపంతో ఏడవాలి. అందుకే పశ్చాత్తాప హృదయాన్ని దేవుడు అనాధారం చేయడు. కీర్తన గ్రంథం 51వ అధ్యాయంలో 17వ వచనం, 51:17 అక్కడ మనం చూస్తున్నాం. బలమైన మాట చెప్తున్నాడు దావీదు రాజు. 51:17 దేవా నేను అర్పించు బలి పశ్చాత్తాప పూరితమైన హృదయమే, విరిగి నలిగినట్టు వినయాన్వితమైన హృదయముని నీవు అనాధారం చేయడు. అందుకనే క్రైస్తవ విశ్వాసకి ఈ 4 చాలా అవసరం. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ అని ఎలా చెప్తున్నామో పైనన్నదేంటి? దేవుని పట్ల నిరీక్షణ. ప్రైజ్ లార్డ్. కింద భాగం ఏంటంటే పశ్చాత్తాపం. పశ్చాత్తాప హృదయం దేవుడు అనాథించే. నీళ్ళు పశ్చాత్తాపం కలిగి ఉండటానికే ఆ శిల్వ మరణం, ఆ శిల్వ ధ్యానానికి అవసరం. ప్రతి ఒక్కరికి అవసరం. అలాగే ఎడం ప్రక్కన ఉన్నది ఏంటంటే, మరి ఎప్పుడు కూడా మనం మార్పు చెందటానికి దేవుడు మనకి ఇచ్చిన అవకాశం. అందుకే ఏం చెప్తుంది వాక్యం? మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 17వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17 ఏమని చెప్తుంది వాక్యం? 4:17 హృదయ పరివర్తన చెందుడి, పరలోక రాజ్యం సమీపించినది యేసు అప్పటి నుండి అది జనులకి బోధించాడు. కానీ ఎడం ప్రక్కన అంటే మార్పు చెందాలని. ఉదాహరణకి యేసు ప్రభుతో పాటు 2 దొంగలు సిలివేశారు. కుడిపక్క దొంగ, ఎడం పక్క దొంగ. కాబట్టి ఎడం పక్క దొంగకి మార్పు లేదు, మారు మనసు లేదు. కానీ కుడిపక్క దొంగ ఏంటంటే మారు మనసు కలిగి ఉన్నాడు. యేసు ప్రభు నిజమైన దేవుడిగా అంగీకరించాడు. అందుకని ఎడమ ప్రక్కన టు ద ఛాన్స్ దేవుడికి ఇంకా అవకాశం ఉంటుంది. నీవు మార్పు చెందితే నీవు కుడి పక్కకు వస్తావు, మార్పు చెందకపోతే ఎడం పక్కనే ఉంటావు. అందుకని ఎడం పక్కన ఉన్నవారు చెప్పాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నాడు. ఎడం ప్రక్కన వారితో ఏమంటున్నాడు? 40 నుండి. మత్తయి సువార్త 25:40 నుండి కిందకి ఆయన ఎడం ప్రక్కన వారితో చెప్తున్నాడు. ఏమని? నా తండ్రి చేత శపించబడిన వారులారా. అందుకు ఆయన అది కాదు. కాబట్టి అప్పుడు ఆయన అది ఎడం పక్కన వారితో ఏనమ్మా ఏంటదే? ఎడం పక్కన వారు శాపగ్రస్తులారా, నా నుండి తొలగి దాని దూతలకు ఏర్పాటు చేయబడిన నిత్య నరకాగ్నిలోకి. అది ఎడం పక్క దొంగ. యేసుప్రభు అన్ని శ్రమలు బాగా చూసినా కానీ తనను మారిపోయి రాల. కానీ ఎడం ప్రక్క ఇంకా అవకాశం ఇస్తున్నాడు. కానీ ఆ వ్యక్తికి ఎలాగైతే మనకి ఆ వాక్యం మనకు చెప్తుంది, కుడి పక్కన వారితో నా తండ్రి చేత ఆశీర్వదించబడింది. కాబట్టి ఎడం పక్కన మారాలని. అందుకే ఇటు ప్రక్కనకి మార్పు చెందడానికి అవకాశం. పైన దేవుని పట్ల నిరీక్షణ మనం సాగకూడదు. కింద పశ్చాత్తాప హృదయంతో దేవుని ప్రేమ. కాబట్టి కుడి ప్రక్కనంటే అర్థం ప్రేమని అర్థం. చెప్పకొట్టండి. కుడి ప్రక్కతో మనం
ప్రేమ కలిగిన వాడు. అందుకని కుడి పక్కన బెల్లింతో పొడిచినప్పుడు రక్తం నీరు స్రవించింది. యోహాను 19:34లో మనం చూస్తున్నాం. ఆయన ప్రేమ కనపరిచాడు. ఆయన ప్రేమను కనపరిచినప్పుడు మనం చూస్తున్నాం. ఎడం పక్కన ఉంటుంది గుండె, కానీ పొడిచింది ఎక్కడ అన్నా? నీకు అర్థమైందా? గుండె పక్కన ఉంటుంది. ఎలా చూస్తున్నాను ఇంకా ఏ పక్కన ఉంది? ఎడం పక్కన గుండె ఉంటుంది. కానీ సైనికుడు పొడిచిన పోటు ఎక్కడ? కుడి పక్కన పొడిచాడు. వెంటనే రక్తం నీరు వచ్చింది. అందుకని కుడి పక్కన వారితో అదిగోండి నా తండ్రి చేత ఆశించబడిన వారు. అందుకని యోహాను 19:34 అయితే సైనికులు ఒకడు ఆయన ప్రక్కని బల్లెంతో పొడిచాను, వెంటనే రక్తం నీరు కూడా. చప్పలు కొట్టమన్నా. అందుకని కుడి ప్రక్క, అందుకని తూర్పు పడమర ఉత్తర దక్షిణ మన జీవితానికి చాలా అవసరం. అలాగే ఈ దిక్కుల్ని సృష్టిని కలిగజేసిన దేవుడు అంతకంటే ముఖ్యం. ఆయన లేకుండా సమస్తం ఏది కూడా జరగదు. అందుకని శిలువ కనిపిస్తున్న శిలువ 4 మూలలు ఇవే. ఆ మూల భావాలు ఏంటంటే దేవుని పట్ల నిరీక్షణ కలిగి ఉండమని, ఎప్పటి నుంచి పశ్చాత్తాపడితో దేవుని వైపు ఆ ప్రభు వస్తాడని ఎదురు చూడమని. అలా ఎడపక్క అంటే ఆయనకు అవకాశం ఇస్తున్నాడు. ఇంకా నీవు మారకపోతే నువ్వు కుడి పక్కనే ఉండాలి. కానీ కుడిపక్క అంటే దేవునికి ప్రేమను ఆశలు పొందే బిడ్డలుగా ఉండాలి. కానీ నేను ఎడపక్కనే ఉంటానంటే ఎడపక్క దొంగలాగా మనం ఉండకూడదు. కుడిపక్క దొంగ పశ్చాత్తాపడ్డాడు, ఆ ప్రభుతో చూశాడు బాధగాన్ని. కానీ ఎడపక్క దొంగకి కుడిపక్క దొంగ కౌన్సిలింగ్ ఇచ్చాడు. ఈ దొంగతనాలు, దౌర్జన్యాలు, ఈ అబద్ధాలు ఎన్ని చేసింది మనం కదా, మనకు తగిన ఈ శిక్ష. కానీ ఏ పాపం ఎరిగినట్టు ఈ ప్రభుకి మనతో సిలివేయటం చాలా భయంకరమైనటువంటి, అది ఎంతో శోచనీయమంటూ కుడిపక్క దొంగ ఎడం పక్క దొంగతో మాట్లాడాడు. చివరికి ఆయన అన్నాడు, ప్రభు నువ్వు నిజదేవుడు అని, శక్తిగల దేవుడు, రాజులకు రారాజువని, మరి నీ వైపు చూస్తున్నాను, నీ రాజ్యం ఉందని నమ్ముతున్నావు, నీవు రాజ్యం ఉన్నప్పుడు నన్ను ఒక్కసారి గుర్తుంచుకుంటావా అని అడిగాడు. వెంటనే ఉన్నాడమ్మా, బేబీ నేడే నాటు ప్రైజ్లో పశ్చాత్తాప హృదయంతో నేను చేసిన తప్పే, నేను చేసిన పాపమే, ఎన్నో దౌర్జన్యాలు, ఎన్ని అబద్ధాలు, ఎన్నో దారులు కొట్టేసి అంతమందిని చిత్రవత చేసిన జీవుని, నేను మానవుడిని. అయ్యా నీవు మానవ మా కొరకే నీవు వచ్చి మరణిస్తూ నేను ఇష్టపడుతున్నాను నీ రాజ్యంలో ఒకసారి. అందుకని ఈ ముగ్గురు మరణాన్ని మనం చూడవచ్చు. ఎడపక్క దొంగ పాపం కోసం చచ్చిపోయాడు, పాపం ఉండే చచ్చిపోయాడు. కుడిపక్క దొంగ పాపాన్ని విడిచిపెట్టి యేసు ప్రేమను జీవించాడు. యేసు ప్రభు అందరి కొరకు మరణించాడు. చప్పలు కొట్టండి. ఈ ముగ్గురు కలువరిగిరి మీద కనపడతాడు. ఎడపక్క దొంగ పశ్చాత్తాపడి యేసు ప్రభు రాజ్యానికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. కానీ కుడిపక్క దొంగ పశ్చాత్తాపం, కానీ ఎడపక్క దొంగ అది అంగీకరించలేదు. కానీ అక్కడ ఎడపక్క దొంగ దేవుని ప్రేమను దగ్గరే ఉంది రక్షణ, కానీ దుర్వినియోగం చేశాడు ఎడపక్క దొంగ. అందుకే ఈ సందర్భంలో ప్రవక్త యెషయా అంటాడు, యెషయా గ్రంథంలో 6వ అధ్యాయం, నీకు దగ్గరే ఉంది చర్చి, నీకు దగ్గరే ఉంది దేవునికి వాక్యం, కానీ ఎంతవరకు నిర్లక్ష్యం చేస్తూ అశ్రద్ధ చేస్తూ ఇంకా నాకు ప్రాణం ఉంది, నాకు ఊపిరి ఉంది, ఇంకా చాలా సంవత్సరాలు బతుకుతాను అని అనుకుంటే అది మోసమే. మోసపోకుండా చూసుకోమని దేవుని వాక్యం చెబుతుంది. ఏమంటున్నాడు యెషయా గ్రంథం 55:6 దేవుడు మనకు దొరుకు కాలంలోనే ఆయన సమీపుకున్న దేవుడిని ప్రభు దొరికినప్పుడే ఆయన సమీపింపుడు, ఆయనలో చేరువలో ఉన్నప్పుడే ఆయనకు ప్రార్థన చేయాలి. ప్రైజ్లో దగ్గరే ఉన్నప్పుడు, దగ్గరే ఉంది ఇంట్లో నీళ్లు తాగుతానే అలా కొడుకున్నాం రాత్రులు గుట్టుకుమని పేడ ఇప్పుడు వెళ్ళిపోద్దాం. అందుకని చక్కగా వేసవకాలం వచ్చింది, వాటర్ దగ్గర ఇట్టుకుని తాగుతాలే తేతాలే నీళ్ళు తగ్గిపోతాయేమో అనుకుంటే కాదు, చక్కగా మంచం దగ్గర బాటలు పెట్టుకుని ఎప్పుడు తాగకపోతే అదన్నా, లేదా తాకోకుండా రేపు పొద్దుట తాగుతానంటే ఈ రాత్రికి ఎప్పుడు పేడతారు ప్రాణం గుట్టుకుమంటది అంటే వెళ్ళిపోతానని చెప్పిద్దా. నేను 12 గంటల దాటికి వెళ్తాను, 3 గంటల దాకా వెళ్తాను అనుకుంటుందా. ఎప్పుడు వెళ్ళిపోవాలని టాటా గుడ్ బై, నీకు టాటా చెప్పి వెళ్ళిపోతాం చూసామా, అది టాటా గుడ్ బై వెళ్ళిపోతుంటారు. కాబట్టి దేవుని యొక్క మాటలు
బలమైన మాట వినాలి గట్టిగా, ఆ వాక్యానికి లోబడాలి, చక్కగా ఇంటి నీకు అర్థమవుతుంది. ఏమైనా అర్థమైందా? అందుకని ఏ ప్రక్కన ఉండాలి మనం? కుడి ప్రక్క దొంగ అక్కడే ఉండాలి. అక్కడ కుడి ప్రక్క దొంగ, కుడి ప్రక్కలో పశ్చాత్తాపడి ఆయన మార్పు పొంది చక్కగా పరలోక రాజ్యానికి వెళ్ళాడు. అలాగే ఈనాడు ప్రతి ఒక్కరికి అటువంటి పశ్చాత్తాపం, అటువంటి ప్రేమ హృదయాన్ని ఆ ప్రభు దయచేయమని మనసారి వేడుకుందాం. ప్రభు దేవుడు వాక్యం దీవించునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున